నమస్తే. డయాబెటిస్ వారికి ఏం తినాలన్నా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల ఆహారం తీసుకోవడానికి కుదరదు కాబట్టి షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే భయంతో కొన్ని కొన్ని మాత్రమే తీసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని చప్పచప్పగా తినడము, కారం లేకుండా తినడము, సాల్ట్ ఎక్కువ లేకుండా తినడము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అలా కాకుండా రుచికరమైన ఆహారాన్ని ఒకటి పరిచయం చేస్తాను అని అంటున్నారు. అంటే ఒక మంచి కర్రీని పరిచయం చేస్తా అంటున్నారు. సురక్ష ఆయుర్వేదం పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. ఆ స్టూడియో మొత్తం ఘుమఘుమల మామూలుగా రావట్లేదు. ఏంటో తెలుసుకోవాలని నాకు కూడా కొంచెం ఆతృతగా అనిపిస్తుంది. మేడంతో మాట్లాడేసి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏం తీసుకొచ్చారు మా కోసం చెప్పండి. ముందు మన వ్యూవర్స్ కంటే ముందు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏం అది మీరు తీసుకొచ్చారు? అన్నారు కదా, ఆ. డయాబెటీస్ పేషెంట్స్ ఏంటంటే మధుమేహ వ్యాధి గ్రస్తులు, వాళ్ళ పేరులో పాపం మధు అనేది ఉంటుంది, అంటే తీయదనం. కానీ వాళ్ళ జీవితం అంతా చప్పచప్పట ఆహారం తింటూ ఉంటారు. రుచి పచి లేని ఆహారం, ఏం తింటే షుగర్ పెరుగుతుందో ఒక రకమైనటువంటి భయంతో, కన్ఫ్యూజన్ తోటి, ఫోబియా తోటి ఉంటారు. కాబట్టి వాళ్ళకి నిర్భయంగా వండుకోవడానికి, చేసుకోవడానికి ఒక మంచి రెసిపీని పరిచయం చేద్దామని చెప్పేసి ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. సో దాన్ని ఇవాళ మీకు తీసుకొచ్చాను. అదే మీకు గుమగుమలు అన్నమాట. అవునా? అదేంటంటే సొరకాయ కర్రీ. ఓకే. సో ఈ సొరకాయ ఏంటంటే స్పెషల్ అమ్మ, ఇది నూగుగా ఉండాలి. మనకి మార్కెట్లో జనరల్గా ఇంత నూగుగా ఉండే మార్కెట్ దొరకవు అనమాట. హైదరాబాద్లో రత్నదీప్లో నేను తీసుకున్నాను. సో చిన్న కాయ, ఇప్పుడు ఇంకా దీనికి కొంచెం ఉంటుంది అంతే, డబల్ అనమాట దీనికి. అంటే అంత చిన్న కాయ ఫస్ట్లో నేను తీసుకున్న ఆల్రెడీ 10 days దాటిపోయింది. లాస్ట్ సాటర్డే కొన్నాను, అంటే 10 days అయిపోయింది. వాళ్ళు మండే కదా, 10 days అయిపోయింది హైదరాబాద్ నుంచి వచ్చి. అప్పటి నుంచి ఈ వీడియో చేసి చూపించాలని చెప్పేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను అనమాట. పైనంతా నూగుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఇలా వెంటనే గుంట పడద్దు లేతగా లేత, ఇంకా ఇంకొంచెం లేతకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి సొరకాయనే తీసుకోవాలి. పొడవు సొరకాయ ఏదైనా పర్లా, పొట్టి సొరకాయ, గుమ్మడిలా ఉండే ఉన్నా సొరకాయ, లేతగా ఉన్న బిందిలా ఉండే సొరకాయను ఓకే, కానీ బాగా లేతగా ఉండాలి, నూగు కనబడుతూ ఉండాలన్నమాట. అది ఇంపార్టెంట్. ఇలా గుచ్చినంటేనే లోపలికి వెళ్ళిపోవాలి వేరు, అది ఇంపార్టెంట్. సో ఇది తీసుకుని ఏంటంటే దీని విశిష్టత ఏంటంటే వండడం కూడా చాలా విశిష్టమైంది, అందరికీ రాదు. సో ఇదేంటంటే తొక్క తీయకుండానే, జనరల్ సొరకాయ తొక్క తీస్తాం కదా, తొక్క తీయకుండానే దీనికి ఒక కర్రతోటి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. అంటే మనకి దబ్బనం అంటాం కదా ఇంట్లో, గోను సంచులే కుట్టని దబ్బనంలా ఉంటుంది. సో దాంతో ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి, మొత్తం కాయంతా కూడా హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్ పెట్టాక అప్పుడు తొక్క తీసుకున్నా పర్వాలేదు, తీసుకోపోయి ఇలా ఉంటే తొక్క తీయడమే మంచిది. ఇంకా బాగా నూగుగా ఉంటే కనుక తొక్క కూడా తీయక్కర్లా. ఆ తొక్క కూడా ఉడికి అది మనకి మటన్ పైన ఒక లేయర్ ఉంటుంది కదా, అది తింటున్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో అది, సో అలాంటివి కట్ చేసేసుకుని ఇవన్నీ కలిపితే ఒక 10 ముక్కలు అవుతాయి అంతే. అది రెడీకి పెట్టుకోవాలి ముక్కలు ఫస్ట్. తర్వాత తాలింపు మామూలుగానే వేసేసుకుని అందులో కొంచెం షాజీరా కానీ కొంచెం లవంగాలు 2 కానీ వేసుకుంటే, అంటే మసాలా కూర అనమాట ఇది. సో అందుకని 2 లవంగాలు వేసేసి కరివేపాకు అన్నీ వేసేసుకుని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు చేసేసి ఉల్లిపాయ ముక్కలు వేయించేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అది కొంచెం వేగాలి, మరీ పచ్చిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసేస్తే సరైన ఫ్లేవర్ రాదనమాట. కొంచెం ఉల్లిపాయలు వేగాక అప్పుడు ఈ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా సొరకాయ ముక్కలు అందులో వేసేసేయాలి. తర్వాత ఒక చిన్న 4 పచ్చిమిరకాయలు, ఒక చిన్న టమాటా కూడా కట్ చేసేసి వేసేస్తాం. తర్వాత చింతపండు, ఈ మాత్రం చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది మగ్గు ఉడికి అందులో నుంచి నీరు వస్తుంది కదా సొరకాయలో నుంచి, ఉప్పు వేసేస్తాం, పసుపు కారం అన్నీ వేసేస్తాం, మామూలు యాజ్ యూజువల్గా కూరలాగానే. కానీ విశిష్టత ఏంటంటే చింతపండు పులుసు పోస్తాం. ఇది పులుసు అని ఎవరు అనుకోరు అనమాట, పులుసు కూర అని అనుకోరు. సో పులుసు కూడా పోసేసి ముక్క కొంచెం మెత్తబడ్డాక నీరంతా తగ్గుద్ది కదా, అప్పుడు చింతపండు పులుసు పోస్తాం. పోసేసాక కుక్కర్లో అయితే బెటరు, అంటే మట్టి కుండైనా వండుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది. కుక్కర్లో అయితే టేస్ట్ కూడా మరి ఎందుకన్నా అందులోనే బాగుంటుంది. నేను మట్టి కుండలో కూడా చాలాసార్లు ట్రై చేశాను కానీ కుక్కర్లోనే టేస్ట్ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో చింతపండు పులుసు కూడా వేసేసి కుక్కర్ పెట్టేసేసి వెయిట్ పెట్టేస్తాం. జస్ట్ ఒక 2-3 విజిల్స్ వస్తే చాలు, ఎక్కువ కూడా అక్కర్లేదు. కట్టేసేసుకుని దాన్ని ఇలా గిన్నెలో తీసుకుంటే చక్కగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం మసాలా పౌడర్ ఉంటుంది కదమ్మా ఇంట్లో చేసింది, మిరియాల పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ అలా ఉంటాయి. కొంచెం నేను ఎక్కువ ఏది వేయను, అసలు చాలా తక్కువ వేస్తాను. ఇంత ఇలా జస్ట్ ఇలా చేత్తో ఇలా అంటాను అనమాట, గరిటె కూడా వాడను. వేసేసి 1 నిమిషం మూత పెట్టేసి ఆ మసాలా అంతా దానికి పడుతుంది. సో అప్పుడు తీసి బౌల్లో వేసుకుంటే సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీ. సో ఈ వీడియోలు ఏంటంటే అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో పెట్టుకుంటే మళ్ళీ అర్థం అవుద్ది. ఇందులో పెద్ద కష్టం లేదు. మనం ఎలా అయితే మటన్ కర్రీస్ అన్ని ఎలా వండుతాం అలాగే చింతపండు పులుసు పోయడం అనేది విశిష్టమైనటువంటి విషయం అనమాట. సో ఇది చాలా బాగుంటుంది, అన్నంలో కలుపుకుంటే, వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంచెం నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఏంటంటే
ఆ ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. కొంచెం నాన్ వెజ్ తింటున్నట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే మనం వెజిటేరియన్లోకి పూర్తిగా వచ్చేసాకమ్మా నాన్ వెజ్ లాంటి కర్రీసే వెజ్లో చాలా టేస్టీగా వండుకోవచ్చు. అవును. నాన్ వెజ్ ఉండేసరికి ఏంటంటే సింపుల్ కదా, ఒక అరకిలో చికెన్ తెచ్చి పడేసేయడం, లేదా 4 ప్రాన్స్ తెచ్చేసేయడం, 4 మటన్ తెచ్చేయడం, కుక్కర్లో పడేసేయడం, ఉడికిపోతుంది. ఇంకా సింపుల్ అనమాట. ఇంకా వేరే వెరైటీస్ కూడా ఏం వండక్కర్లా, చాలా సింపుల్. అట్లా అలవాటు పడిపోయాం. అలా కాకుండా వెజ్లోనే మంచి టేస్టీ ఫుడ్ తినాలంటే చాలా అద్భుతమైనటువంటి రుచులు నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఓకే మేడం, నిజంగా మీరు అన్నట్టు డయాబెటీస్ వాళ్ళకి ఇది నిజంగా ఎంత తిన్నా ఇబ్బంది ఉండదు కాబట్టి చాలా టేస్టీగా ఆస్వాదించవచ్చు. అలాగే సొరకాయ అనేసరికి కొంతమందికి ఇష్టం లేకపోయినా దానివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెయిట్ లాస్ అవుతారు, అలాగే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే సొరకాయలో ఎక్కువగా వాటర్ ఉంటుంది కాబట్టి సొరకాయ చాలా మంచిది. ఫైబర్ బాగుంటుంది జిమ్ కాబట్టి. చేసేవాళ్ళు, ఇలా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు సొరకాయ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు. మరి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సొరకాయతో. ఇంకోటి ఏంటంటే ఇందులో ఫైబర్ బాగుండడం వల్ల ఒబెసిటీ వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి, సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో తొందరగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు మీరు అన్నట్టే పొద్దున్నే సొరకాయ జ్యూస్ తాగుతుంటారు కదా, సొరకాయ జ్యూస్ చేసేసుకుని అందులో కొంచెం తేనె వేసుకుంటా అయితే వెయిట్ రిడక్షన్ కూడా మంచిదే. అలాగే టేస్ట్ కూడా అవసరం కదా, మరి అంత రోజు చప్పగా జ్యూస్ తాగడం కన్నా అప్పుడప్పుడు ఏం టేస్ట్ ఉండదు. మా నార్మల్ గా ఏదో మా గుమ్మడికాయ జ్యూస్ తాగినట్లు ఉంటుంది సొరకాయ జ్యూస్ కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా.